హలో గైస్, విజయవాడలో ఉన్న టాటా షోరూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము మేమైతే. మీరు కూడా వచ్చేద్దరు పదండి, ఒక లుక్ అయితే వేద్దాము. ఇక్కడ పంచు చూద్దాం పదండి. నేనైతే పంచు చూద్దామని చెప్పేసి వచ్చాను, కానీ ఇంకా ఏవే మోడల్స్ ఉంటాయి అనేది చూద్దాము పదండి గాయ్స్. షోరూంలో చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కార్ తీసుకోలేదా అని అయితే అనుకుంటూ ఉన్నారేమో. అన్నీ చూస్తేనే కదా ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో, అందుకని అన్ని షోరూంలు అయితే చూస్తూ ఉంటాం అన్నమాట. ఏది బెస్ట్ అనిపిస్తే అదైతే చూస్తాము, మాకు నచ్చింది. మీరు కూడా వచ్చేయండి. నేను చూస్తాను కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అక్కడ ఒకటి ఎలక్ట్రిక్ పంచ్ కనపడుతుందండి, ఇవి అదైతే చూసేద్దాం ఒకసారి ఎలా ఉంది, దాని గురించి అయితే రివ్యూస్ అయితే చూసేద్దాము. చూడడానికైతే ఈ కారు మనకి అచ్చము నెక్సన్ లాగైతే కనిపిస్తుంది, కానీ చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఫ్రంట్ భాగం వచ్చేసరికి మనకి స్మార్ట్ డిఆర్ఎల్ లైట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆటో ఎల్ఈడి అండ్ ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ దీన్ని కవర్ చేస్తూ ఫైబర్ మెటీరియల్తో ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, నెక్సన్ రెండు ఒకేలాగైతే కనిపిస్తాయి, కానీ చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా షోరూమ్ అయితే ఒక చుట్టూ అయితే వేసేస్తున్నాను మొత్తము. ఒకసారి ఒక లుక్ అయితే వెయ్యాలి కదా, ఎలాగ ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టాటా సింబల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడే మనం ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉంది. అలాగే కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా సైడ్ పార్ట్కి వస్తే టైర్ వచ్చేసి మనకి డైమండ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది. డోర్కు ఉన్న మిర్రర్ దగ్గర మనకి ఒక కెమెరా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా అలాగే లోపలికి వెళ్తే ఇక్కడ సీట్లు వచ్చేసి లెదర్ సీట్లు అయితే ఇచ్చేసారు. ఏసీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ అయితే స్క్రీన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి మిడిల్లో ఒక మిర్రర్ అయితే ఉంది. స్టీరింగ్ మిడిల్లో వచ్చేసి పియానో బ్లాక్ కలర్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే అడ్జస్టబుల్ కూడా ఉంది. ఇక్కడ ఒక మనకి సెన్సార్ అయితే ఉంది, కెమెరా. ఆ కెమెరా ఆన్ చేస్తే మనకి 360 డిగ్రీస్లో మనకి మొత్తం టోటల్గా అంతా స్క్రీన్ మీద 10 ఇంచెస్ స్క్రీన్ మీద అయితే మనకి కంఫర్టబుల్గా క్లియర్గా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మనకి ఇక్కడ వచ్చేసి ఒక సన్ ప్రూఫ్ అయితే ఇచ్చారు, దానికి ఒక మిర్రర్ ఉంది చూసుకోవడానికి. ఇంకా అలాగే మిడిల్ ఒక మిర్రర్. ఇక్కడ డ్రైవర్ సీట్కి అయితే లేదు మిర్రరు. ఇంకా మిడిల్ అయితే ఒక సన్ ప్రూఫ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఆటోమేటిక్గా ఉంది, అలాగే బటన్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు సన్ ప్రూఫ్ని. ఇక్కడ వచ్చేసి వాయిస్ కంట్రోల్ ఉంది, తర్వాత కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా ఉంది ఆటోమేటిక్గా, అండ్ మనము ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఉంది, అలాగే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. అలాగని ఫ్రంట్ అయితే రాదు, అప్ అండ్ డౌన్ మాత్రమే అయితే వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి పియానో గ్లాస్తో అయితే బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. వాయిస్ కామెంట్ కూడా ఉంది. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి అలాగే రైన్ వేపర్ కూడా ఉంది, అంటే వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా రైన్ వేపర్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి వచ్చేసి సెన్సార్ ఒకటి మనకి డ్రైవర్ సీట్కి మాత్రమే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేకింగ్ కూడా ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మనము కప్స్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది, అలాగే ఫోన్స్ కూడా పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంచేశారు. ఇక్కడ వచ్చేసి మనము కూల్ డ్రింక్స్ కానీ మెడిసిన్స్, కూల్గా ఉండే మెడిసిన్స్ కానీ ఇలాంటివి స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ కూల్ అనే ఒక బాక్స్ అయితే ఇచ్చేసారు, అక్కడ స్టోరేజ్ చేసేసుకోవచ్చు చక్కగా. ఏసీ కూడా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ స్క్రీన్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇక్కడ ఒక చిన్న స్పీకర్ అయితే ఇచ్చారు, దాని దగ్గర మనకి ఇక్కడ ఒక లాంగ్ స్పీకర్ ఉంది. అలాగే వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, అలాగే చైన్ లాక్ ఉంటుంది. అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి మనము ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇది మాన్యువల్తో అయితే ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ వచ్చేసి ప్రెజర్ చేస్తే కానీ అది డోర్ అయితే ఓపెన్ అవ్వదు అనమాట. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ చాలా కంఫర్టబుల్గా బాగుంది. ఇక్కడ మనకి కూర్చోవడానికి కానీ అందుకు మనము రిలాక్స్గా కూర్చోవడానికి ఒక మనకి సీట్ అయితే అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ. అలాగే వచ్చేసి మనకి లాంగ్ జర్నీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా ఫ్రీగా రిలాక్స్గా ఎంత దూరమైనా వెళ్ళడానికి చాలా బాగుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సేఫ్టీ పరంగా అయితే ఎటువంటి విషయంలో మనకు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. స్పీకర్స్ అయితే మనకి 4 డోర్స్కి 4 స్పీకర్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ మనకి ఇంకా వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడైతే ఇంకా ఏం లేదు, ఒక లాక్ సిస్టమ్ ఒకటి ఇచ్చేసారు. అంత మోడల్ అంతా పంచు మోడలే. అక్కడ మనకి ఒకటి మారేది ఏంటి అంటే ఎలక్ట్రిక్ అనే ఒక పేరు తప్ప ఇంకంతా మోడల్ అంతా ఒకేలాగే ఉంటుంది. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూశారు కదా, ఇది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ మిర్రర్ దగ్గర వచ్చేసి ఒక చిన్న కెమెరా కూడా అవైలబుల్గా ఉంచారు. ఈ కలర్ కూడా చాలా బాగుంది, గ్రీన్ కలర్ ఇచ్చేసాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి టీ అనే లోగోతో అయితే మనకి లైట్ అయితే కనిపిస్తుంది. ఆ లైట్ టీ అని షేపు మనకి సింబల్ అయితే కనిపిస్తుంది.
అలాగే ఇక్కడ మనము బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తే ఇక్కడ టయోటా అని సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ సింబల్ దగ్గర మనకి ఒక చిన్న కెమెరా అయితే ఉంచారు. అది 300 డిగ్రీలో మనకైతే మొత్తము 10 ఇంచెస్ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఉందని చెప్పాం కదా, అందులో మనం క్లియర్గా అయితే కనిపిస్తుంది పిక్చరు. ఇంకా వచ్చేసి మా వారైతే ఇంకా చెక్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా సీట్ అయితే అడ్జస్టబుల్గా ఉంది అనమాట, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాడు. ఇంకా స్టీరింగ్ కూడా అంతే, మనకి ఆటోమేటిక్గా అడ్జస్టబుల్ ఉంది, పవర్ స్టీరింగ్ కదా. అయితే మనకి అప్ డౌన్ మాత్రమే వస్తుంది కానీ ఫ్రంట్కి అయితే రావట్లేదు. ఇంకా ఇక్కడ మనకి స్టీరింగ్ మీద మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ పియానో బ్లాక్ గ్లాస్తో కనిపిస్తుంది కదా, అక్కడైతే టయోటా అనేది అయితే చిన్న సింబల్ అయితే కనిపిస్తుంది, అది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ముందే ఆల్రెడీ వాళ్ళు లాక్ అయితే చేసి పెట్టేశారు కాబట్టి మేమైతే చూడలేదు. అదిగో టయోటా కనిపిస్తుంది కదా, అంటే రివర్స్ పెట్టారనమాట, స్టీరింగ్ని పార్క్ చేసేటప్పుడు రివర్స్కి అయితే తిప్పి పెట్టి ఉంచేశారు. అలాగా ఉండడం వల్ల అది కనిపిస్తుంది మీకు టయోటా రివర్స్గా. ఇక్కడ ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అలాగే లాక్ చేసుకోవడానికి డోర్ లాక్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక స్పీకర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పవర్ ఆన్ బటన్ అయితే మనకి అక్కడ బటన్ అయితే కనిపిస్తుంది. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి సన్ ప్రూఫ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఆ సన్ ప్రూఫ్లో నుంచి అయితే కిడ్స్ అయితే చాలా ఇష్టంగా లైక్ చేస్తారు, కానీ కొంచెము పెద్దవాళ్ళకైతే సరిపోదు, పిల్లలకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తే మా వారైతే రిలాక్స్గా కంఫర్ట్గా అయితే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే కూర్చున్నాడు. ఎందుకంటే టై స్పేస్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే వచ్చేసి హెడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. 6 ఫీట్ అయిన వాళ్ళు కూడా చాలా ఈజీగా బాగా కూర్చోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సేఫ్టీ పరంగా వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి కంఫర్టబుల్గా ఇచ్చేశారు. ఇక్కడ చూడండి రిలాక్స్ మోడ్గా హ్యాండ్ కూడా హ్యాండ్ పెట్టుకోవడానికి ఒక చిన్నది అయితే ఇచ్చేశారు జర్నీ చేయడానికి. అలాగే పిల్లలతోటి కంఫర్టబుల్గా వెళ్ళడానికి ఇది సేఫ్టీ పర్పస్ అని చెప్పుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. అలాగే లెదర్తో మనకి సీట్ బెల్ట్ కూడా అవైలబుల్గా ఉంది, చాలా బాగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. హెడ్ స్పేస్ ఉంది, అలాగే టై స్పేస్ ఉంది. ఇక్కడ మనం కూర్చున్న దగ్గర మాత్రము మామూలుగా చాలా కార్లలో వెనక సైడ్ కూడా కొంచెము ఏసీ ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుంది ప్లేసు, కానీ ఇక్కడ అలా అయితే లేదు. అక్కడ దాకా ప్లేస్ అనేది చాలా కూర్చోవచ్చు. మిడిల్లో కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవడానికి ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే మనకైతే హ్యాండిల్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ పైన ప్రెస్ చేసి డోర్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకా సేమ్ మనకి పంచ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఆటోమేటిక్గా మొత్తం అలాగే దిగేస్తుంది. మనకి కార్ ప్రైస్ వచ్చేసి 16 లక్షలు అయితే చెప్తున్నారు షోరూమ్ వాళ్ళు. ఇంకా మనకి బడ్జెట్లో తీసుకోవాలంటే 11 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎలక్ట్రిక్లో. ఇంకా మామూలుగా కావాలంటే మనకి 7 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పంచ్లో. ఇంకా గుడ్ స్పేస్ వచ్చేసి మనకి 366 లీటర్లతో అయితే మనకి ఇక్కడ ఉంది. కొంచెం స్పేస్ కానీ ఏవైనా బ్యాగులు కానీ పెట్టుకోవడానికి బాగానే ఉంది. ఇంకా మనకి అదే చెప్తున్నాను కదా, పెట్రోల్లో డీజిల్లో కావాలంటే 7 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పంచు. మనకి ఎలక్ట్రిక్లో కావాలి అని అంటే మాత్రం 11 lakhs నుంచి అవుతుంది. మనకి ఇప్పుడు చెప్పినది మాత్రము గ్రీన్ 16 లక్షలు అయితే చెప్తున్నారు. మేమైతే ఎలక్ట్రిక్లో అంత బడ్జెట్ పెట్టి అయితే తీసుకోలేము. 7 lakhsలో పంచ్ ఉంది కదా, మామూలుగా పంచు, ఆ మామూలు పంచ్ అయితే తీసుకోగలడానికి అయితే మేము ట్రై చేస్తాము. ఎందుకంటే ఇంకా 4-5 వెహికల్స్ అయితే చూడాలా, అప్పుడు కానీ మేమైతే ఏదైంది మేము డిసైడ్ చేసుకోలేము. ఎందుకంటే ఎలక్ట్రిక్లో కొత్త మోడల్ వచ్చింది కాబట్టి మీకైతే చూపించేశాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఎలాగుంది? మా వారికి పంచు బాగా నచ్చింది అనుకుంటా, అందుకే పంచు డైలాగ్ అయితే కొట్టేశాడు. ఓకే గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్. హలో గాయస్, విజయవాడలో ఉన్న టాటా షోరూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము మేమైతే. మీరు కూడా వచ్చేద్దరు పదండి, ఒక లుక్ అయితే వేద్దాము.